మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మాదాపూర్ లో జరిగినటువంటి బిల్డింగ్ కూలిపోయిన ఘటనలో దానికి ఆనుకునే సమీపంలోనే ఒక అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ మీద కూడా శిథిలాలు పడ్డాయి. అక్కడ నివసిస్తున్న కొంతమంది మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆ టైంలో ఎలా జరిగింది? మేము ఏ బ్లాక్ మేము మంచం మీద పడుకున్నాను. చేతిలో సెల్ జారిపోయింది, ట్యాబ్ జారిపోయింది, మంచం ఇలా షేక్ అయిందండి. మంచం షేక్ అవ్వని ఏమైనా విమానం ఏదైనా కూలిపోయిందేమో అని వెంటనే బయట కిందికి వచ్చేసాం. ఎందుకంటే అపార్ట్మెంట్ లో ఉండకూడదు కదా. బయటకు వచ్చేసరికి పొగలాగా ఉందంతా. ఇక్కడ ముందు నుంచి చూసి ఇదంతా పొగ వచ్చింది. పొగ ఏంటబ్బా అనుకున్నా, మట్టి పొగ వచ్చింది. వచ్చి చూసేసరికి అలా అంతా అయిపోయింది. విత్ ఇన్ 10 minutes లో అంతా జరిగిపోయింది. పెద్ద సౌండ్ వచ్చింది. అందరూ ఉలిక్కి పడ్డారు. అందరూ ఇది ఎర్త్ కేక్ లాగా అనుకుందాం. మేమైతే ఎర్త్ కేక్ వస్తానే మనం మెట్ల నుంచి దిగాలి కదండి. దిగేసాము, వచ్చి చూసి ఇంకా పొగ వచ్చింది. పొగ ఏంటి అనుకుంటే మట్టి అదంతా మొత్తం పడిపోయింది. అప్పటికే అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇది విధంగా చాలా మంది అక్కడ అలా కన్స్ట్రక్షన్ జరగకూడదు అని అయితే అందరికీ ఉందండి. అది ఎప్పటికైనా డేంజర్, ఇరుకు ఉండేది. అక్కడ పిల్లల్ని ఆడించుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అయ్యేది. కానీ అందరూ ఇక్కడే ఆడుకుంటారు. మా బ్లాక్ లో, ఏ బ్లాక్, సి బ్లాక్ ఇవన్నీ ఆడుకుంటారు. పిల్లలు ఎక్కువ ఆడుతారు, బాగా ఆడతారు పెద్ద పిల్లలు. ఏమంటే జస్ట్ 12:30 ఆ ప్రాంతంలో కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. మేము అనుకునేది అది. సి బ్లాక్ లో కూడా అందరూ బెడ్రూమ్ లో ఉండే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. లేకుంటే అందరూ ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగేది. జనరల్ గా ఆ టైంలో మామూలుగా బిల్డింగ్ దగ్గరలో పిల్లలందరూ ఆడుకుంటారు, మామూలుగా ఆడుకుంటారు. కానీ ఈరోజు సాటర్డే ఎవడో ప్లే ఏరియా అది అసలు. కానీ అది టైమింగ్ మారింది. ఈవినింగ్ అయితే పిల్లలు ఖచ్చితంగా ఉండాలి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉంటారు పిల్లలు. పెద్ద పిల్లలు రాత్రి 11 కూడా ఆడతారు. కానీ ఈ టైంలో ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. లేకుంటే ఖచ్చితంగా జరిగేది. ఆ తర్వాత ఇప్పుడు రక్షణ ఉంది కానీ రక్షణ మా వాళ్ళకి ఏం కాలేదు. కానీ హాస్టల్ బిల్డింగ్స్ ఆనుకుని వరుసగా 5-6 అంతస్తులు కడుతున్నారండి. మరి అసలు అవి ఉండవని మాకు ముందు నుంచి డౌట్ గానే ఉంటుంది. ఇప్పుడు వాటి కోసం ఎంతమంది స్టే చేసే వాళ్ళు ఉంటారు. అందరికీ ప్రమాదమే కదా. ఉన్నారు. మేము అట్లాగే ఫస్ట్ ఎర్త్ క్వేక్ అనుకున్నాను. తర్వాత ఫ్లైట్ ఏదైనా కూలిపోయిందేమో అనుకున్నాను. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. ఇంకా కిందకి వచ్చేసాం మేము. కిందకి వచ్చేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కిందకి భూకంపం ఏమో ఎందుకు అని లేదు. కొంచెం వెయిట్ చేశాను నేను. అటువైపు మాది అటువైపు ఉంటుంది ఫ్లాట్. అటువైపు ఏం లేదు. ఇటువైపు ఉన్న వాళ్ళకి తెలిసింది. ఇటు అంతా డస్ట్ వచ్చేసిందంట మొత్తము. మీరు ఆ టైంలో ఏం చేస్తున్నారు? సౌండ్ ఎలా వచ్చింది? ఏం లేదు. మేము ఏంటంటే బి బ్లాక్ మాది. మేము ఏదో బీరువా ఊగిపోతుంది అని ఏంటి అని చూస్తున్నాం అనమాట. ఈ తర్వాత వెంటనే సౌండ్ వచ్చింది. ఈ సౌండ్ రావడంతో ఫ్లైట్ ఏమైంది బాగా కింద నుంచి వెళ్తున్నదా ఏంటి అని అనుకుని బాల్కనీలోకి, ఈ సైడే మాది, బాల్కనీలోకి వచ్చి చూసేటప్పటికి ఇదంతా పొగ అంతా కమ్మేసి ఉంది. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. ఎర్త్ లాగా అనిపించింది అనమాట మాకు. ఒకవేళ సాయంత్రం సమయంలో ఆ టైంలో కూలిపోయింటే కానీ రాత్రి కానీ అయితే పిల్లలు సాయంత్రం అంతా పిల్లలు ఇక్కడే ఆడుతూ ఉంటారు. అది ప్లే గ్రౌండ్ అది మాది. మా అపార్ట్మెంట్కి ప్లే గ్రౌండ్ అది. అక్కడే ఆడుతూ ఉంటారు పిల్లలు ఎప్పుడూను. కానీ సాయంకాలం అయితే చాలా ప్రమాదం అయి ఉండేది. మేమైతే రక్షించబడ్డామని అనుకుంటున్నాం ఈ టైంలో కావడం. ఇంతకుముందు కూడా కాంపౌండ్ వాళ్ళు వాళ్ళది అట్లా డెబ్రిస్ అంతా ఆడ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకునేసారు. ఆ కాంపౌండ్ వాళ్ళు మా వైపు పడిపోయింది ఒకసారి లాస్ట్ ఇయర్. అప్పుడు మా వాళ్ళు అడిగితే ఒక 7-8 months తర్వాత కట్టించారు. మళ్ళీ ఇప్పుడు బిల్డింగ్తో సహా పడిపోయింది. అదేది పడినా మా వైపే పడుతుంది. అంటే లక్కీగా కొన్ని చిన్న డెబ్రిస్ మాత్రమే పడ్డాయి, శిథిలాలి. ఒకవేళ మొత్తం ఆ బిల్డింగ్ కానీ ఒకవేళ మీరుంటున్న అపార్ట్మెంట్ పడిపోయి ఉంటే పరిస్థితి ఏంటంటే? లేదు, ఆ బిల్డింగ్ అయితే మొత్తం పడిపోయింది. వాళ్ళకి కలిసి మొత్తం పడిపోయింది. మా అపార్ట్మెంట్ మీదే పడిందండి మొత్తం. ఆ సి బ్లాక్ అటువైపు ఉన్న గోడలు అన్ని మొత్తం పడిపోయారు. మొత్తం వాళ్ళ సామాన్లు అన్ని డ్యామేజ్ అయిపోయి మొత్తం. ఇక్కడ ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా ఇంజురీస్ అయ్యాయా? ఇక్కడ అయిందండి. 5th floor లో ఉన్నారు వాళ్ళు. 5th floor ఫస్ట్ దాని మీద పడింది. అలా బెడ్రూమ్ మంచం మీద కూర్చున్న దాని మీద పడింటే ఇక్కడ తలకి తగిలింది. ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు. అంటే ఆయన బెడ్రూమ్ లో పడుకొని ఉంటే ఆయన మీద వచ్చి పడ్డాయి. వాళ్ళదంతా వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ కదా, తెలియదు. నెక్స్ట్ 5th floor లో ఫస్ట్ జరిగింది అదే. వెంటనే అందరూ వెళ్ళి, మా వాళ్ళంతా వెళ్ళి, అంటే ఇక్కడ బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అందరికి. అందరు వెళ్ళి అంబులెన్స్ తీసుకెళ్లి కేర్ హాస్పిటల్ లో ఉన్నాడు ప్రస్తుతానికి. ఎంతమందికి ఇంజురీస్ అయ్యాయి మేడం మీ అపార్ట్మెంట్ సంబంధించి? ఆయనకు ఒక్కటి మెయిన్ ఎక్కువ ఇంజురీ అయింది. మిగతా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చిన్న గాయాలైనా కానీ అది పెద్ద మ్యాటర్ కాదు. మాకైతే ఏమంటే ప్రాణ నష్టం జరగలేదు. వాటి వరకు ఓటే. ముందు జరగకుండా చూడాలి కదండి. ఆ లైన్ మొత్తం వాళ్ళు తీయించేసేయాలి. అవి హాస్టల్ బిల్డింగ్స్ అన్ని తీసేయాలి.
సో ఇంకా కూడా మీకు కళ్ళ ముందు ఆ టెన్షన్ అదే కంటిన్యూ. టెన్షన్ అలాగే కనిపిస్తుంది. ఆ పొగ రావడం ఏంటి, అసలు ఎప్పుడూ చూడలేదు అలాంటివన్నీ. చాలా బాగా ఇదిగా అనిపిస్తుంది. సార్ మీ పేరు? నా పేరు సత్యమూర్తి అండి. నేను రెసిడెంట్ని ఇక్కడ. ఇందులో 2005 నుంచి ఉంటున్నాను. ఈ బిల్డింగ్ కూలిపోయిన తర్వాత ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు, కమిషనర్ గారు, సిఎంసి కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, అంతకుముందు ఫైర్ వాళ్ళు కూడా వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బేసిక్గా వన్ పర్టికులర్ యూనిట్ 5 ఫ్లోర్స్ ఒక పర్టికులర్ యూనిట్ బాగా డ్యామేజ్ అయింది. బెటర్ నాట్ టు స్టే టు నైట్ ఇన్ దట్ బిల్డింగ్, ఇన్ దట్ కాంప్లెక్స్ అని చెప్పారు. ఆ మూల వరకు ఉండద్దు అని చెప్పారు. అంటే ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి సార్? 5 ఫ్లాట్స్ అండి, వరుసగా 5 ఫ్లాట్స్ అవి. సో బెటర్ టు స్టే అవే ఫ్రమ్ దట్ ఫ్లాట్. ఎందుకంటే ఎంత డ్యామేజ్ అయింది అన్నది అసెస్ చేయాలంటే డెబ్రీ రిమూవ్ చేయాలి. డెబ్రీ రిమూవల్ మోస్ట్ లైక్లీ బై టుమారో ఈవినింగ్ కంప్లీట్ అవ్వచ్చు, రేపు సాయంత్రం వరకు అవుతుంది అన్నారు. అది అయిన తర్వాత స్ట్రక్చరల్ స్టెబిలిటీను సేఫ్టీ అసెస్ చేసి దాని తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా డిస్కస్ చేద్దాము, ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని అన్నారండి. కానీ చూడడానికి ఆ ప్రిమిసెస్ అంతా కూడా మీ అపార్ట్మెంట్ సంబంధించిన కాంపౌండ్ లాగే ఉంది. బట్ అది బయట వ్యక్తులు ఎలా దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. యాక్చువల్గా అది మా అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ జరగట్లేదండి. ఇది బౌండరీ అవతల కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్. అది ఐ థింక్ 50-55 స్క్వేర్ యార్డ్స్లో 7 ఫ్లోర్స్ వేశారు. అది కొలాప్స్ అయిపోయి మా బిల్డింగ్ మీద పడింది. సో ప్రెమిసెస్ చూడడానికి మీ కాంపౌండ్ లాగే ఉంది. బట్ అది ఎలా పర్మిషన్స్ ఇచ్చారు? పర్మిషన్స్ ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు. మేము కంప్లైంట్ కూడా చేసాము, మా అసోసియేషన్ తరఫున కంప్లైంట్స్ చేసాము. వీ హ్యావ్ ఆన్ రికార్డ్. యాక్చువల్గా వీఆర్ ఆన్ ద బౌండరీ ఆఫ్ కొండాపూర్ విలేజ్. కొండాపూర్ దట్ బిల్డింగ్ ఈజ్ వీఆర్ షేరింగ్ బౌండరీ విత్ గచ్చిబౌలి. So we are at the boundary of Gachibowli and Kondapur. That collapsed building is falling under the Gachibowli area. సో అందుకని మీరు కంప్లైంట్ చేసినా కూడా అది ఎవరి జ్యూరిడిక్షన్ లో వస్తుంది అనేది కూడా కొంత ఇబ్బంది అయిందంటారా? కొంచెం ఆ బార్డర్ ఇష్యూ వల్ల. ఐఎమ్ నాట్ వెరీ వెల్ అవేర్. మా సూపర్వైజర్ చూసి ఆయన డీల్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్? ఇది ఎంత కాలం నుంచి? ఇది ఆల్మోస్ట్ 6 months పై నుంచి జరుగుతుందండి. 1 year అప్రాక్సిమేట్గా 1 year నుంచి మొదలైంది. సో మీరు ఏమైనా కంప్లైంట్ చేశారు? అది కరెక్ట్గా చూడాలండి. అంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని ఒకటిను, తర్వాత న్యూసెన్స్ నైట్ టైమ్ నాయిస్ వర్క్ జరుగుతుంది, అది డస్ట్ పడుతుంది అని మల్టిపుల్ కంప్లైంట్స్ వర్ గివెన్. అది కమర్షియల్ బిల్డింగా లేకపోతే రెసిడెన్షియల్ బిల్డింగ్ కింద కన్స్ట్రక్షన్? 90% అది రెసిడెన్షియల్ అవుతుంది. ఎందుకంటే నైబరింగ్ అన్నీ కూడా హాస్టల్స్ కట్టినవి అవన్నీ. అంటే హాస్టల్స్ లాగే, ఒకవేళ దీన్ని అలాగే పీజీ హాస్టల్ కింద దాన్ని చేస్తాం. ఇప్పుడు మీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇంజూరీస్ అయ్యే వాళ్ళ సిచ్యువేషన్? యాక్చువల్గా 4th ఫ్లోర్లో ఒక ఆయన ఉన్నారండి, రమణారెడ్డి గారు అని. హీ వాజ్ స్లీపింగ్ ఆన్ ద బెడ్ వెన్ ద కొలాప్స్ హ్యాపెండ్. ఆయనకి బాగా దెబ్బలు తగిలాయి, హాస్పిటల్కి తీసుకెళ్లారు అంబులెన్స్లో. సో ఒక్కరికి మాత్రమే ఇంజూరీస్? మాత్రమే ఇంజురీ. థ్యాంక్ యూ. సో చూసారుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే, సో అందరూ కూడా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భూకంపం వచ్చిందా లేదంటే ఫ్లైట్ ఏదైనా క్రాష్ అయిపోతుందా అనేటువంటి ఆందోళన చెందాం. పెద్ద సౌండ్ వచ్చింది. తీరా అందరూ కూడా ఫ్లాట్స్లో నుంచి పరుగులు తీస్తూ బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా ఈ బిల్డింగ్ కూలిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆ శిథిలాలకు సంబంధించిన ఆ పొగతో అంతా కూడా నిండిపోయింది. అయితే రోజు కూడా సాయంత్రం సమయంలో ఇక్కడ పిల్లలు ఆడుకుంటుంటారు. లక్కీగా ఇవాళ పిల్లలు లేకపోవడం, అంటే మధ్యాహ్నం 12:30 సమయంలో జరగడంతో అందరూ కూడా ఇళ్లలో ఉండడంతో కొంతవరకు ఒక రకంగా ప్రాణ నష్టం అనేది, పెద్ద ప్రమాదం తప్పింది అనేది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్నటువంటి అంజయ్ నగరంలో కూలిపోయినటువంటి ఈ బిల్డింగ్కి సంబంధించి అయితే మాత్రం అధికారులు అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ సో ముఖ్యంగా రెసిడెన్షియల్ జోన్ ఉన్నటువంటి ఏరియాలో ఇంత చిన్న స్పేస్లో అంత పెద్ద కట్టడానికి ఎలా అనుమతులు ఇచ్చారు అనేది కూడా సో అందరూ కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి 7 అంతస్తుల భవనం కూలిపోయినకి సంబంధించిన ఘటనపై తాజా సమాచారం.